హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్. ఈ వీడియోలో పాలకూరతో రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా పాలకూరని ఏరి పెట్టుకొని దాన్ని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసి తరిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఈ పాలకూర పచ్చడికి సరిపడా ఒక 2 స్పూన్ల నువ్వులని ఈ ప్యాన్లో వేసేసుకొని చిటపట్లాడే వరకు కూడా వేయించుకోవాలి. తరువాత అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు నూనెని వేసేసుకొని ఒక 7 నుంచి 8 వరకు ఎండుమిరపకాయలను కూడా వేసేసుకొని మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత దాంట్లో ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసేసి కొద్దిగా చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. ఇవి వేగాక ఇప్పుడు వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా నేను పోపు దినుసులను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పోపు వేగాక దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని దీంట్లో యాడ్ చేసేయాలి. ఇప్పుడు ఈ పాలకూరనంతా కూడా ఒకసారి చక్కగా కలిపేసి ఇది సాఫ్ట్గా అయ్యే వరకు బాగా మగ్గాలన్నమాట. మూత పెట్టి మగ్గించుకోవాలి మనము. అయితే ఇది మంచిగా మగ్గితేనే బాగుంటుంది టేస్ట్, లేదంటే పచ్చి వాసన వస్తుంది. కాబట్టి బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కూడా మగ్గించుకోవాలి. ఇప్పుడు నేను రోట్లో ఫస్ట్ ముందుగా నేను వేయించి పెట్టుకున్నాను కదా, ఆ నువ్వులని వేసేసుకొని మెత్తగా అయ్యే వరకు ఇక్కడ దంచుకుంటున్నాను. అయితే ఇక్కడ నువ్వుల ప్లేస్లో వేయించుకున్న పల్లీలను కూడా వేసుకోవచ్చు. కాకపోతే నువ్వులు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీలు వేయడం వల్ల నిల్వ ఉండదన్నమాట, సాయంత్రానికే స్మెల్ వచ్చేస్తుంది. నువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఇప్పుడు నువ్వులను పొడి చేసుకున్నాక తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలని అండ్ పచ్చడికి సరిపడా ఉప్పుని కాస్త కరివేపాకును కూడా వేసేసి ఈ విధంగా దంచుకోవాలి. ఇది కూడా మంచిగా పొడి పొడిగా అవ్వాలన్నమాట. ఇక్కడ కూడా ఎండుమిరపకాయల బదులు మీకు కావాలంటే పచ్చిమిరపకాయలను కూడా వేసి వేయించుకోవచ్చు. అట్లా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. కానీ నేను ఇక్కడ ఎండుమిర్చిని వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ముందుగా మగ్గించి పెట్టుకున్న పాలకూరని కూడా వేసేసుకొని దీంట్లో కొద్దిగా పసుపు అండ్ ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్తో సహా వేసేసి ఇప్పుడు దీన్ని పాలకూరనంతా కూడా మ్యాష్ అయ్యే వరకు దంచుకోవాలి. అయితే కచ్చాపచ్చాగా ఉన్నా కూడా చాలా బాగుంటుంది ఈ పాలకూర పచ్చడి టేస్ట్. మీకు కావాలి అని అంటే వెల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు, అలా కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ యాడ్ చేయలేదు. ఆకుకూరలు ఎక్కువగా తినాలి అంటుంటారు కదా, సో ఇలా టేస్టీగా కారంగా చేసి పెడితే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు. ఫైనల్గా దీంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయల ముక్కలని కూడా వేసేసి ఇలా కచ్చాపచ్చాగా దంచేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. తాలింపు చేయడం కూడా అవసరం లేదు. ఇలానే వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.